హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, మా డాబా పైన కొన్ని మొక్కలు పెంచుతున్నామండి. వాటికి మా పాపాయి వాటర్ పోస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది తులసి మొక్క అండి. అందులోనే ఇక పక్కగా లక్కీ ప్లాంట్ ఉందండి. లక్కీ బ్యాంబ్ అంటారండి. కవి సదాబహార్స్ అండి. చూస్తున్నారు కదా, అన్నీ దగ్గరగా ఉండటం వల్ల ఏ విధంగా అల్లుకున్నట్టుగా కనిపిస్తున్నాయండి. కానీ వేటికి అవి కుండీల్లోనే ఉన్నాయండి. సమ్మరు కొద్దిగా ఎండకు ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా దగ్గరగా వాటిని చేర్చి పెట్టామండి. ఇవి రెడ్ సదాబహార్ అండి. ఇది కల్పవృక్షం అండి. ఇది నవంబర్ మాసంలో లీవ్స్ అన్నీ రాలిపోతాయండి. నవంబర్, డిసెంబర్, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నుంచి డెవలప్ అవుతుందండి. ఇవి స్నేక్ ప్లాంట్స్ అండి. చూస్తున్నారు కదా, సదాబహార్ రెడ్ ఫ్లవర్స్. అందులోనే కొద్దిగా పింక్, వైట్ మిక్స్ చేసిన కుండీలు కూడా ఉన్నాయండి. ఈ సమ్మర్లో వాటరు ఎక్కువగా మొక్కలకి కావాలి, అందుకని చెప్పేసి 2 పూట్ల వాటర్ వేస్తామండి. ఇకపోతే మా ఛానల్ ద్వారా ప్రతిరోజు 8 నిమిషాల మినీ బ్లాగ్స్ రూపంలో వీడియోలు పెట్టాలనుకుంటున్నాం అండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఇవి పింక్ సదాబహార్ అండి, వైట్ సదాబహార్ అండి. అందులోనే లిల్లీ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. సమ్మర్ ఎండల్లో కూడా ఇంత గ్రీనరీగా ఉన్నాయంటే ఇదేమో సపోటా ప్లాంట్ అండి. మా ప్లాంట్స్ సమ్మర్లో కూడా చక్కగా గ్రీనీగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, వీటన్నిటికీ కారణం కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్ మేము కలెక్ట్ చేసే పద్ధతి ఇంతకుముందు కూడా చూపించామండి. మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అదేనండి. కూరగాయలు అవి కట్ చేసిన పీసెస్ని కలెక్ట్ చేసి ఒక చిల్లుల బకెట్లో యాడ్ చేస్తామండి. అందులో కొద్దిగా మట్టి యాడ్ చేస్తామండి, పైన కవర్ చేస్తామండి. ఇలా ప్రతిరోజు యాడ్ చేసి బకెట్ నిండాక దాన్ని కవర్ చేసేస్తామండి. ఇక ఒక 10-15 రోజుల్లో చక్కటి కిచెన్ వేస్ట్ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదండి, లిల్లీ ప్లాంట్, అన్ని ప్లాంట్స్ చక్కగా పూలతో గ్రీన్గా ఉన్నాయండి. మా మినీ బ్లాగ్స్ వీడియోని ప్రతిరోజు తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రస్తుతం ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో ప్రజెంట్ చేస్తానండి. తప్పకుండా తిలకిస్తారు కదా, తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. ఇక మా ఈ టెర్రస్ గార్డెనింగ్ వీడియోని కూడా తిలకించండి. ప్రతిరోజు కుకింగ్ వీడియోస్ ఏదో వీడియో ప్రజెంట్ చేస్తానండి 8 నిమిషాల పాటు మినీ బ్లాగ్ రూపంలో. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఇది టీ పొడి అండి. ఇక అందులో మా కిచెన్ కూరగాయ పీసెస్, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు అలాంటివన్నీ కట్ చేసిన వేస్ట్ పీసెస్ అందులో యాడ్ చేశానండి. పైన కొద్దిగా మట్టి, ఈ విధంగా మట్టి యాడ్ చేసి కవర్ చేస్తానండి. ఒక పాలిథీన్ కవర్తో పైన ఏదో ఒక మూత పెట్టేస్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా తయారైందండి మా కిచెన్ వేస్ట్. మట్టి కొద్దిగా కలెక్ట్ చేసి పెట్టుకొని ఆ మట్టిని కూడా కొద్దిపాటిగా దానిపైన యాడ్ చేస్తానండి. ముందుగా తయారైన కిచెన్ వేస్ట్ కూడా యాడ్ చేయొచ్చండి, పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా తయారైందండి. వీటిని మనం వీలు ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి మొక్కల కుండీలో యాడ్ చేస్తే మొక్కలు చక్కగా గ్రో అవుతాయండి. ఈ విధంగానే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటిని డెవలప్ చేస్తూ
అవి మనకేం ఇవ్వకున్నా కంటికి ఇంపుగా గ్రీనరీగా చక్కటి పూలతో చూడడానికి చాలా బాగుంటాయండి. ఇక మనం ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదామండి. 2 ఎగ్స్, 2 ఆనియన్స్, ఆయిల్ కొద్దిగా, ఓ పచ్చిమిర్చి అండి. వీటితో ఇప్పుడు మనం టేస్టీగా ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి. ఆనియన్ పీసెస్ని కట్ చేసి వాష్ చేసి ఈ విధంగా ప్యాన్లో యాడ్ చేశానండి. అందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వాటిని ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. ఓ పచ్చిమిర్చిని 2 భాగాలు చేసి ఆనియన్ పీసెస్తో ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. పసుపు, ఉప్పు అండి, కొద్దిగా ఆయిల్ అండి. మన ఆనియన్ పీసెస్ వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా పొడి పొడిగా తయారయ్యాయండి, చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్ని అనుసరించి కొద్దిగా హెచ్చు తగ్గులుగా నేనైతే 1 గుంట గరిటెడు ఆయిల్ యాడ్ చేశానండి. ఆనియన్ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు అయిపోయాక కొద్దిగా పసుపు అండి, టర్మరిక్ పౌడరు, సాల్ట్, 1/2 స్పూన్ సాల్ట్ అండి. ఆ పెద్ద ఆనియన్ పీసెస్కి సాల్ట్ సరిపోతుందండి. ఈ కోడిగుడ్డు కర్రీలోకి ఎక్కువ సాల్ట్ పట్టదండి. కావాలనుకుంటే మరి కొద్దిగైనా యాడ్ చేసుకోవచ్చండి, కావాలనుకున్న వాళ్ళు. మేము మాత్రం ఇక యాడ్ చేయమండి. 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. ఇక ఈ పీసెస్ని ఇలా ఫ్రై చేద్దామండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కూడా చక్కగా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ ఎగ్స్ని మనం కొట్టి అందులో యాడ్ చేసేయటమేనండి. 2 ఎగ్స్ని యాడ్ చేశానండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఓ 2 నిమిషాల పాటు ఉంచేస్తే మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. మా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.